షిప్ లో పెళ్లి వేడుకలు ఇతర శుభకార్యాలు జరుపుకోవాలన్న కోరికుందా? అలాగే షిప్ లో కూర్చొని తింటూ సముద్రపు అందాలను తిలకించాలని ఉందా? అలానే షిప్ లో నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అయితే జస్ట్ వెయిట్, కొద్ది రోజులాగండి. ఈ కోరికలన్నీ తీరే అవకాశం రానుంది. అవును, ఇది నిజం. బంగ్లాదేశ్ నుండి విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన ఓ షిప్ ను అధికారులు ఇలా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖపట్నంలోని బీచ్ అందాలు ఎంత చూసినా తరగదు. అక్కడి బీచ్ అందాలకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. గుర్రపు స్వారీలు, రైడింగ్స్ ఇలా ఒకటేమిటి, అక్కడ ఎన్నో సదుపాయాలున్నాయి. అందుకే విశాఖపట్నం వాసులే కాదు, ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా వైజాగ్ బీచ్ అందాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఇదే బీచ్ లోని తెన్నేటి పార్క్ వద్ద సందర్శకులను ఆకర్షించేందుకు ఏపీ పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరంలో వచ్చిన తుఫాన్ ధాటికి విశాఖ నగరం గజగజ వణికింది. తుఫాన్ ధాటికి నగరంలోని కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధం కాగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆ తుఫాన్ సమయంలో బంగ్లాదేశ్ కు చెందిన ఎంవి మా అనే షిప్ ఒడ్డుకు చేరింది. ఈ షిప్ వైజాగ్ ఒడ్డుకు చేరిందనే సమాచారం అందుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం షిప్ ను తరలించే ప్రయత్నం చేసింది. అయితే షిప్ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో అందులోని సామాగ్రిని వారు తీసుకెళ్లారు. అప్పటి నుంచి అది పార్క్ దగ్గరే ఉంది. ఈ షిప్ ను ఏపీ టూరిజం శాఖ స్వాధీనం చేసుకోవాలని భావించింది. ఫిబ్రవరి 2021లో గిల్ మెరైన్ సంస్థ నుండి టూరిజం శాఖ స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ షిప్ ను నీటిపై తేలియాడే రెస్టారెంట్ గా మార్చేందుకు గత వైసీపీ ప్రభుత్వం 10.5 కోట్ల అంచనాతో ఆమోదించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా మళ్లీ షిప్ అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా షిప్ ను తేలియాడే రెస్టారెంట్ గా మార్చే కంటే ఇదే షిప్ లో బార్, రెస్టారెంట్, ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కు అనుమతి కోసం టూరిజం శాఖ ప్రతిపాదనలను పంపించింది. అనుమతులు రాగానే ఏప్రిల్, మే నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే విశాఖలో పర్యాటకులకు పండగే. ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. అది కేవలం ఫోటోలు తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికే తప్పించి ఇంకా దానికి మించి దేనికి అది ఉపయోగపడట్లేదు. అందువల్ల అది అలా వదిలేయడం కాకుండా ఏదైనా ప్రజలందరికీ, లేకపోతే టూరిస్టులందరికీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు, దేశాల నుంచి వస్తారు. కాబట్టి అందరికీ ఉపయోగపడేలా దాన్ని తయారు చేసి అందరూ లోపలికి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించేలాగా ఉంటే అది అందరికీ ఇంకా బాగుంటుంది. ఇంకా ఎక్కువ శాతం మన వైజాగ్ ప్రాంతానికి అనేకులు రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ షిప్ వచ్చి 5 ఏళ్ళు అవుతుందండి వైజాగ్కి. ఇక్కడ పార్క్ దగ్గర మనకి ఇక్కడే వదిలేశారు. గత ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి దీన్ని టూరిస్ట్ హబ్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా చేసే దాఖలాలు లేవు. ఇక ముందైనా కూటమి ప్రభుత్వం వచ్చి అన్ని పనులు చురుగ్గా చేస్తుంది. దీన్ని కూడా తొందరగా చేసి పనులు స్టార్ట్ చేశారు, కానీ వేగవంతం అవ్వట్లేదు. ఇంకొంచెం తొందరగా దీన్ని డెవలప్ చేసి దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. ఇది వచ్చే వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ. దీనికోసమనే జనాలు ఇంకా చూసి వచ్చేలాగా ఇంకా బాగా డెవలప్ అయ్యేలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అక్టోబర్ 13వ తారీఖున విశాఖ తీరానికి బీభత్సమైన వచ్చిన తుఫాను కారణంగా బంగ్లాదేశ్ చెందిన ఎంవి మా తెన్నేటి పార్క్ తీరాన్ని కొట్టుకొచ్చింది. అప్పటి నుండి సుమారు 5 ఏళ్ల పాటు ఇదే తీరంలో ఒడ్డునే ఈ ఎంవి మా షిప్ నిలిచిపోయింది. అయితే అప్పటి ప్రభుత్వం వైసీపీ హయాంలో అప్పటి టూరిజం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. ఏదైతే ఎంవి మా షిప్ ఆ తీరాన్ని కొట్టుకొచ్చి ఇక్కడ ఉండిపోయిన నేపథ్యంలో అప్పటి ఆ బంగ్లాదేశ్ ఆ షిప్ ఓనర్తో కూడా చర్చలు జరిపిన తర్వాత దీన్ని టూరిజం హబ్గా డెవలప్మెంట్ చేయాలి. ఎవరు పర్యాటకులు వచ్చినా కూడా ఖచ్చితంగా విశాఖపట్నంకి వచ్చిన వారు ఖచ్చితంగా ఆర్కే బీచ్తో పాటు ఇరుషికొండ, దాంతోపాటు తెన్నేటి పార్కు సందర్శించి ఖచ్చితంగా వెనుతిరుగుతూ ఉంటారు. అయితే తీరానికి కొట్టుకొచ్చిన ఈ ఎంవి మా షిప్ని మరింత
ఆధునీకరించి ప్రజలకి ప్రయోజనాత్మకంగా ప్రధానికి ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు సుమారు అప్పుడు 10.5 కోట్ల రూపాయలతో ఒక నివేదిక కూడా పంపడం జరిగింది. అప్పటి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించకుండా అప్పటి నుండి ఈ ఎంవి మా షిప్ని అలాగే వదిలేసింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత టూరిజం మంత్రి కందుల దుర్గేష్ మాత్రం స్పీడ్గా ఈ పనిని వేగవంతం చేసినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ ఏప్రిల్కి దీన్ని గతంలో అప్పుడే వైసీపీ ప్రభుత్వంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్గా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి ప్రణాళికలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం అయితే దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా టూరిజం మంత్రి గతంలో కూడా విశాఖలో పర్యాటకాల సదస్సు కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఈ షిప్కి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని ఏ విధంగా వినియోగించాలి, ప్రజల సందర్శార్థం కావచ్చు, లేకపోతే టూరిస్టులను ఆకర్షించేందుకు దీనికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తే మనకి టూరిస్టులు వస్తారు, అదేవిధంగా దీని రక్షణ ఏ విధంగా ఉంది, దీని సేఫ్టీ మెథడ్ ఏ విధంగా ఉంది, దీన్ని ఏ విధంగా పర్యాటకులు కింద వరకు రావాలంటే ఎటువంటి ఏర్పాట్లు చేస్తే ఎక్కువగా పర్యాటకులు విచ్చేస్తారని చెప్పి ఒక పూర్తి రూపకల్పన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సిఆర్జెడ్ నియమ నిబంధనలు లోపడి పూర్తి స్థాయిలో ఏపీ టూరిజం అయితే ముందుకు వచ్చింది. వచ్చే ఏప్రిల్ నాటికి పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. పర్యాటకులు వచ్చినప్పుడు సముద్ర తీరాల్లో భోజనం చేసే విధంగా ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఆధునీకరించి ఈ షిప్ని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రస్తుతం పనులు కూడా వేగవంతమయ్యాయి. మన విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా ఇప్పుడు పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఖచ్చితంగా ఏప్రిల్ నాటికి ఇది పర్యాటకులు ఆస్వాదించే దిశగా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఏప్రిల్ మే నెలలో పూర్తి స్థాయిలో ఇది సందర్శకులకి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖ వాసులు కూడా కోరుతున్నారు. ఎందుకంటే 5 ఏళ్ళు దీన్ని వినియోగించకుండా వదిలేశారు. ఇప్పటికే ఎంతోమంది టూరిస్టులు వచ్చి ఇక్కడ సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి, లేకపోతే ఖచ్చితంగా దీన్ని చూసి వెళ్ళాలని చెప్పేసి ఫోటోలు దిగుతున్న పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో పర్యాటకులను ఆకట్టుకునే దిశగా అప్పటి ప్రభుత్వం ముందడుగు వేయలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి టూరిస్టుని ఆకర్షించే దిశగా దీన్ని మెరుగులు దిద్ది టూరిస్టులు విచ్చేసే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే షూటింగ్ స్పాట్లతో పాటు పర్యాటకులు కూడా ఆకట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పి విశాఖ వాసులు కోరుతున్నారు. ఇప్పటికే చాలా సినిమా షూటింగ్లు తెన్నేటి పార్కు వద్ద జరపడం ఆనవాయితీ. అదేవిధంగా ఈ షిప్ ప్రాంతానికి కూడా వచ్చి గతంలో 5 ఏళ్ళలో చాలా తెలుగు సినిమాలతో పాటు తమిళ్, ఒరిస్సా సినిమాలు చాలా ఈ ప్రాంతంలో షూటింగ్ జరిగిన పరిస్థితి. ఇదే ప్రాంతంలో చాలా సాంగ్స్ కూడా తీసిన పరిస్థితి. అయితే సినీ హబ్గా కూడా విశాఖ అభివృద్ధి చెందిన నేపథ్యంలో సినిమా షూటింగ్ కూడా అనువైన స్పాట్గా ఇది ఉంటుంది. ఖచ్చితంగా టూరిస్టులతో పాటు సినిమా షూటింగ్ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇది ఏర్పాటు అయితే ఖచ్చితంగా మరింత మంది టూరిస్టులు విశాఖ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్థానికులు మనతో పాటు కోరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎంవి మా షిప్కు సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్, దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.